గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీళ్ళు వస్తారు ఫ్రైడే వస్తారు ఒక వీడియో ఇస్తారు మనం చూడొచ్చు. కానీ మాకేం అలా రెగ్యులర్ గా వైఫ్ క్యారెక్టర్ చేయాలని ఉండదు. నాకైతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటది. అయ్యో నాకు కూడా సైకో కిల్లర్ అలాంటివి చెయ్యాలని. ఏంటండి మీరు ఒక్కసారిగా అంత వైలెంట్ సైకో కిల్లర్స్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు. ప్రిపేర్ అవుతున్నా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వస్తుందో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను ఆవిడ చాలా పాపం సైలెంట్, ఎవరితో మాట్లాడరు, కొంచెం సినిమాలో అంతనా ఇప్పుడు సైలెంట్ గా ఉన్న అతను సైకో కిల్లర్ ఎవరని అనుకుంటారు ఆడియన్స్, ఫైనల్ లో తెలిసింది. స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను ఇంకా చాలా ఉంది. మీరంత ముద్దుగా ఉండి పాపం జనాలు ఏదో అనుకుంటున్నారండి మిమ్మల్ని, మా సౌజన్య గారు బాగుంటారని చెప్పేసి మీరు డైరెక్ట్ సైకో కిల్లర్ అనేసారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అలా చేయాలి అంటే ఆవిడ అలాంటి క్యారెక్టర్స్ వైవిధ్యమైన యాక్టింగ్ చేయాలన్నది ఆవిడ కోరిక. క్యారెక్టర్ వరకు అయితే ఓకేలేండి, కత్తి పట్టుకొని వచ్చేస్తారేమో చూడండి. నేను భయపడి అందుకే రాయట్లేదు అలాంటి క్యారెక్టర్లు. ఆవిడ జీవించింది అనుకోండి నాకు జీవం లేకుండా. అసలు డైలాగ్ చూసారా వెంటనే, ఆవిడ జీవించింది అనుకోండి ఆవిడ జీవం లేకుండా. గొడవ కూడా అలాగే పడతాం, ప్రాసలోనే గొడవ పడతాం. నేను ఇదేదో విన్నా, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ కాదు, అదే పళ్ళు రాలవే. ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలవే. అందుకే ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయండి ఆ డైలాగులు? అసలు రాసి అలవాటు. అది ఎవరైనా చూసి సిచ్యువేషన్ చూసి రాసుకుంటారా అట్లా? కొన్ని ఏంటంటే అండి రియల్ గా కొన్ని జోక్స్ ఉంటాయి చూడండి, పేపర్ జోక్స్ ఉంటాయి, మన కార్టూన్ జోక్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా భలే రాశారబ్బా అని. ఇది యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్ తో కొన్ని ఉంటాయి రాసి. అట్లాంటి కొన్ని పెడతా ఉంటా, నాకు బాగా అనిపిస్తుంది. అలా కొన్ని ఇంకా రాసి ఆల్మోస్ట్ 250 ఎపిసోడ్స్. ఎవ్రీ స్క్రిప్ట్ వచ్చి ఒక 15 పేజెస్ వరకు ఉంటుంది. సో నేను అది ఇంకా ప్రతి స్క్రిప్ట్ రాస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోయింది, రైటింగ్ అలవాటు అయిపోయి ఆ ప్రాస కానీ డైలాగ్ కానీ అలా ఊహించుకుంటే వచ్చేస్తుంది. ఇంకా అలా అట్లా ఊహించుకోవడం ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు వచ్చిందిగా. అట్లా అనుకున్నాం. అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు, ఒక డైలాగ్ వచ్చింది అనుకో అక్కడికక్కడ ఆగి రాసుకుంటూ ఉంటారా మీరు? నిద్రపోతున్నప్పుడు ఈయన నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి అనమాట ఆయనకి డైలాగులు, ఇది బాగుంది అని చెప్పి నిద్రలోనే లేచి రాసేసి పడుకుంటారు. నిజంగా అది అంటే ఒక్కొక్కసారి ఉంటుందండి, అది ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో. పడుకో ఉన్నప్పుడు నిద్రలో అంటే మరి అంత ఓవరద్దు, డీప్ స్లీప్ లో కాదు, జస్ట్ పడుకుంటాం అలా నిద్రపోదాం అనుకునేటప్పుడు ఏదో మైండ్ తిరుగుతూ ఉంటుంది. హై డైలాగ్ బాగుంది కదా, మర్చిపోతామని చెప్పి ఫోన్ లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ లో రాస్తాను, రాసి పడేస్తాను. ఒక్కొక్కసారి దానికి కంటిన్యూషన్ అవుతుంది, మళ్ళీ అది రాస్తాను. ఇంకా అలా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన వస్తుంది, ఏదో స్క్రిప్ట్ ఇది బాగుంటుంది కదా, ఈ ఫన్ ఎలా వస్తుంది ఇలా అనుకున్నది వెంటనే మళ్ళీ లేచి రాసుకోవడం ఇట్లాంటిది ఉంటుంది. నాకనే కదా ఎవరికైనా ఉంటుంది అది, కాకపోతే ఎప్పుడు నా బ్యాగ్ లో పేపర్స్ పెన్ను మ్యాండేటరీ. అవి రెండు లేకపోతే నా బ్రెయిన్ కి పని చెప్తారు, ఈ పాయింట్ గుర్తు పెట్టుకో తర్వాత సౌజిక్ గారు చెప్తా ఉంటా, అమ్మా ఇది చూడు ఏదో ఇది వర్కౌట్ అవుతుందని ఆవిడ అంటది, ఈవిడేమో ఓకే గుర్తు చేయబడినప్పుడు అది పెట్టుకుని నెక్స్ట్ టైం రాసినప్పుడు చెప్తారు. మీరు అట్లా బాగా అనుకుని మీకు రాసేటప్పుడు బాగా అనిపించి తీసేటప్పుడు సూపర్ గా వచ్చింది అనిపించి ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వని వీడియో ఏంటి? హర్రర్ కాన్సెప్ట్ చాలా బాగా చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తాం. కుమారి గారు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. స్పాట్ లో చాలా నవ్వుకున్నాం చేసేటప్పుడు, కానీ అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. ఏంటి ఇది కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం. ఈవెన్ రీసెంట్ గా కూడా అది పెట్టి చూస్తే మళ్ళీ మాకు నవ్వు వచ్చింది. అది ఒక్కొక్కసారి అవుతుంది, అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి నచ్చుతుంది. మన సొంత ప్రయత్నం చేసింది ఏంటంటే చాలా ఊరుకోవడం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా. ఏం లేదండి, మొగుడు పిల్లలు ఎగిరెగిరి తన్నుకుంటే వాళ్ళకి బాగా నచ్చింది. మేము చూసాం కదా, ఎప్పుడైతే ఆయన పడుకొని నిద్ర బెడ్ మీద ఆ సీన్లు చేస్తాం, నిద్రపోయి లేచినప్పుడు నిద్రలో తన్నినట్టు, లేకపోతే వెళ్ళి మంచం ఎక్కి కోవేసర్లో లాగా ఎగిరి తన్నినట్టు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. కొట్టుకోవటం, గొడవలు పడటం కాదు ఆడియన్స్.
బాగా ఎంజాయ్ చేస్తారు. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకోవటం, గొడవలు, రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు ఎప్పుడైతే చేస్తామో కనెక్టివిటీ ఉంటుందో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పండి, మీకు కూడా ఇష్టం కదా అట్లా కొట్టేది తన్నేది? అలా ఏం ఉండదు నాకు, కొట్టాలి తన్నాలని ఉండదు నాకు, వెరైటీ ఇష్టం. క్యారెక్టర్ అలా అలా ఇష్టం. లేదండి అంటే కొన్ని బాగా ఇష్టం. కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సిచ్యువేషన్స్ అవి కూడా చేసాం. అవి కూడా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. లేడీస్ గురించి చెప్పిన డైలాగ్స్ గానీ వాళ్ళకి అవును. ఇంతకు ముందు నీతి కూడా ఉండేది మీ ప్రతి వీడియోలో. ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక విషయం టేక్ అవే ఉండేది. రామాయణ మహాభారతాలు కొంచెం యాడ్ చేసేవాళ్ళు ఆ పాయింట్. నాకు ఇష్టం బాగా రామాయణ మహాభారతం అంటే చాలా ఇష్టం నాకు. సో రాముడు ఫాలోవర్ కొంచెం. సో అందుకని ఏంటంటే నాకు అవి టచ్ ఇవ్వాలన్నది. బేసిక్గా ఆ ఇన్స్పిరేషన్ కి కారణం త్రివిక్రమ్ గారు. ఆయన ప్రతి మూవీలోని డైలాగ్స్ చూడండి మీరు. సత్యం సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా అల్లు అర్జున్ గారు అంటారు, ఒకవేళ వాళ్ళు కొట్టుకోకుండా ఉండుంటే పాండవులకు ఈ పాటికి హ్యాపీగా కలిసి అందరూ పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆయన ఏంటంటే దాని అది మార్చి ఇలా ఉంటే బాగుందని వాళ్ళు గుర్తు చేస్తారు. బికాజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ చాలా మందికి రామాయణ మహాభారతాలు తెలియవు. సో వాళ్ళు చూసి ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది కదా. మావి పిల్లలు ఎక్కువ చూస్తారు. సో అలాంటప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల నేను రాసిన దానివల్ల ఏదో పెద్ద వచ్చేస్తుందని కాకపోయినా ఇదేంటి అని క్వశ్చన్ చేయొచ్చు పిల్లలు. అడిగిన పేరెంట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏదో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, రాస్తా ఉంటాను. అవి కూడా కొంచెం ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా. ఒక దాంట్లో మావయ్య గారు అడుగుతారు, ఏదో పిల్లలు పుట్టట్లేదనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అల్లుడు అని చెప్పేసి ఏదో అంటారు. ఈవిడే దానికి ప్రోత్సహిస్తున్నట్టు ఏదో ఉంటే ఆయన డైలాగ్ వేస్తాడు, సీతాదేవికి తప్పలేదు కదా అజ్ఞాతవాసం అని చెప్పేసి ఏదో ఉంటే, అరణ్యవాసం తప్పలేదు కదా అని ఉంటే, అలాంటిది నువ్వు నా కూతుర్ని వదిలేయడంలో తప్పే ఉందా అన్న టైప్లో ఏదో ఉంటుంది. అంటే అక్కడ నేనే రాసిన ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను రాముడు గొప్పడు మావయ్య, అందుకనే ఎవరైనా సీతాదేవి మంటల్లో దూకుతున్నా భరించగలిగాడు ఇలా ఉంది. కానీ రావడం అంత గొప్పవాడిని కాదు, నన్ను దాన్ని ఎడదీయడం చూస్తే ఎదురు చేస్తారు ఆ టైప్. అంటే ఆ నీతి పోదు. అవును, దాన్ని గుర్తు చేస్తూ మా కాన్సెప్ట్ ఎలా చెప్పగలం. అదైతే పిల్లలకి అక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్, అసలు ఎందుకు సీతాదేవి ఆ మంటల్లోకి వెళ్ళింది, ఇలాంటి క్వశ్చన్ మార్క్ రేజ్ అయినా కూడా ఈ జనరేషన్ కి అదొక యూస్ఫుల్ థింక్ అవుతుంది. అసలే చాలా తక్కువ మంది భక్తి గానీ లేకపోతే దేవుళ్ళ గురించి గానీ తెలియట్లేదు. అసలే చాలా రామాయణ మహాభారతాలు మనకి భక్తి ఒకటే కాదండి, దాంట్లో మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అది దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది నేర్చుకోవడం చాలా ఉంది. సో ఆ దృష్టితో మనం చూసామంటే కనుక రామాయణం, అందుకే అవి ఇప్పుడు నాళ్ళలో ఆ కావ్యాలు ఇప్పటికీ మనం ఉన్నాయి. కారణం అంటే ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే అవకాశం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది రామాయణ మహాభారతాల్లో. మీరు చూస్తారండి ఇట్లాంటి ఇతిహాసాలకు తగిన సీరియల్స్?